అనే చిన్నారిని అతి దారుణంగా చంపిన 14 ఏళ్ల పిల్లాడు. బర్త్‌డే 1998. అమెరికాలో ఉన్న ఫ్లోరిడాలో జాక్సన్ విల్లీ అనే గ్రామంలో 8 సంవత్సరాలైన మ్యారీ క్లిఫ్టన్ అనే చిన్నారి మిస్ అయింది. మిస్ అవ్వడంతో తన పేరెంట్స్ పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. అలాగే ఆ ఆపరేషన్‌లో పోలీసులతో పాటు చుట్టుపక్కల ఉన్న నేబర్స్ కూడా అందరూ తన కోసం వెతకడం మొదలుపెట్టారు. అలా 7 రోజులు గడిచాయి. తెలియని విషయం ఏంటంటే, తన ఇంటి పక్కన ఉన్న జోషువా ఫిలిప్స్ అనే 14 సంవత్సరాల పిల్లాడి అమ్మగారికి ఒక ఫౌల్ స్మెల్ జోషువా బెడ్‌రూమ్ నుంచి రావడం గమనించింది. దాంతో తను వెళ్లి బెడ్‌రూమ్‌లో చూసేసరికి తన బెడ్ కింద నుంచెళ్ళి ఒక లిక్విడ్ కారడం గమనించింది. దాంతో తను వెళ్లి ఆ బెడ్ లేపి చూసేసరికి అక్కడ ఉన్న మ్యాడీ క్లిఫ్టన్ మృతదేహం చూసి తన గుండె తరుక్కుపోయింది. ఏం జరిగిందంటే మ్యాడీ క్లిఫ్టన్ ఎప్పట్లాగానే జోషువా వాళ్ళ ఇంటికి బేస్‌బాల్ ఆడడానికి వెళ్ళింది. ఆడుతూ ఉండగా జోషువా బ్యాట్ తనకి యాక్సిడెంటల్‌గా తాకడంతో తను అన్‌కాన్షియస్ అయిపోయింది. ఇది గమనించిన జోషువాకి ఏం చేయాలో అర్థం గాక పానిక్ అయిపోయి ట్రబుల్‌లో పడతానేమోనని తను చంపడమే ఫిక్స్ అనుకోని అతి దారుణంగా కత్తితో చంపాడు. బాడీని తీసుకెళ్ళి తను తన బెడ్ కింద దాచిపెట్టాడు. ఆ బెడ్ మీద తను 7 రోజులు పడుకున్నాడు. ఏంటంటే తను ఏం చేయనట్టుగా మళ్ళీ తను మ్యాడీని వెతకడం మొదలుపెట్టాడు అందరితో కలిసి. తన తండ్రంటే తనకి చాలా భయముండేది. ఆ భయమే ఈరోజు తను ఇలా ప్రవర్తించడానికి కారణమైంది. దీంతో జోషువాని కోర్ట్ ఫస్ట్ డిగ్రీ మర్డర్ కింద జీవిత ఖైదీ శిక్ష వేసింది.